హలో అండి అందరికీ నమస్తే అండి. హలో, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఒక లాంగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చానండి. అది ఏంటి అంటే చక్కగా సింపుల్గా చేసుకునే ఎగ్ ఆమ్లెట్ అనమాట. మా చిన్నబాబు మమ్మీ మీ అమ్మమ్మ చేసినట్టుగా ఆమ్లెట్ చేసి పెట్టవా, ఈరోజు తినాలనిపిస్తుంది అని చెప్పేసి అని అడిగాడు అనమాట. సో మా అమ్మమ్మ స్పెషల్ ఎగ్ ఆమ్లెట్ అండి. పాతకాలపు రోజుల్లో ఎలా వేసేవాళ్ళు ఆమ్లెట్ అనేది ఈరోజు నేను మీకు చూపిస్తాను. చాలా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మా పెద్దబాబుకి చాలా ఇష్టం అనమాట మా అమ్మమ్మ చేసిన ఆమ్లెట్ అంటే. మొన్న ఈ మధ్య ఎప్పుడు కూడా ఒకసారి అమ్మమ్మ వచ్చినప్పుడు కూడా గుర్తు చేసుకున్నాడు, మమ్మీ మీ అమ్మమ్మ ఆ ఎగ్ ఆమ్లెట్ అమ్మమ్మ వచ్చింది అని చెప్పేసి అని అంటూ ఉంటాడు అనమాట తను చూడంగానే. ఎందుకంటే మా సెలవులు అయినప్పుడు మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మమ్మ మాకు అట్లా చక్కగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, ఉప్పు, పసుపు, కారం ఇవేనండి. ఇంకా ఏమి వేసేది కాదు. కొంచెం ఆయిల్ వేసి అంటే చేత్తోనండి బాగా దాన్ని బాగా స్మాష్ చేసి అసలు వేసి పెడితే అది తింటూ ఉంటే ఎంత బాగుండేదేనండి. చాలా చాలా బాగుండేది. సో ఇప్పుడు అలాగే నేను అమ్మమ్మ స్పెషల్ ఎగ్ ఆమ్లెట్ అయితే వేస్తున్నాను అనమాట. అది ఎలా వేస్తాను ఏంటంటే ఈరోజు ఈ వీడియోలో మీరు చూసేసేయండి. చాలా చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా అయిపోతుంది. పిల్లలు కూడా చాలా ఈజీగా వేసుకోవచ్చు అనమాట. ఆమ్లెట్ కదా ఈజీగా తీసుకోవచ్చు. పాతకాలపు రోజుల్లో ఎలా వేసేవాళ్ళు అలా వేస్తాను అనమాట ఇప్పుడు నేను. సో మీకు కూడా చూపించేస్తాను, మీరు కూడా చూసేయండి. ఓకేనా? వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఓకేనా? వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఓకే అండి, దీనికి కావాల్సిన పదార్థాలు అయితే చూపిస్తాను. ఒక 2 పచ్చిమిరపకాయలు, అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అనమాట. మరీ పెద్దది కాదు, మరీ చిన్నది కాదు, ఒక మీడియం సైజు ఉల్లిపాయ, అలాగే 2 ఎగ్స్ అండి. ఈ ఎగ్స్ అనేవి ఇప్పుడు మనం పక్కన పెట్టేసేసేద్దాము, వీటితో ఇప్పుడు మనకు పని లేదు. మనం ఈ ఉల్లిపాయలు, ఈ పచ్చిమిరపకాయలు ఎంత వీలైతే మీకు అంత వీలుగా అంత సన్నగా చాప్ చేసుకోండి. అప్పుడే మనకు ఆమ్లెట్ టేస్ట్ వస్తుందన్నమాట. నేనైతే ఫస్ట్ ఇవి కట్ చేసేస్తాను. ఓకే, అదిగోనండి ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ చక్కగా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని ఇలా ఒక గిన్నెలోకి అయితే వేసుకుందామండి. చక్కగా మనకి లైటింగ్ సరిపోవట్లేదండి వీడియోకి, ఇది నైట్ అవడంతో కొంచెం లైటింగ్ ప్రాబ్లం అనమాట. ఇప్పుడు మనం చక్కగా ఈ ఉల్లిపాయలన్నీ ఇలా తీసేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లోకి మనం ఇదిగోండి కొంచెం సాల్టు, అలాగే కొంచెం పసుపు. మా పెద్దబాబు కొంచెం స్పైస్గా తింటాడు కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకుంటాము. ఇదిగోండి కొంచెం కారం ఇంకొంచెం వేద్దాము, లేకపోతే వాడు తిడతాడు నన్ను. వేసేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇదిగోండి ఇలా చేతితో బాగా ఇలా మన తెలుగులో చెప్పాలంటే బాగా పిసుకాలండి ఈ ఉల్లిపాయలని. బాగా మెత్తగా అందులో ఉల్లిపాయలో ఉండే వాటర్ కంటెంట్ అంతా బయటకు వచ్చేలాగా మనం ఇట్లా బాగా గట్టిగా చేత్తో ఇట్లా మెత్తగా పిసకాలన్నమాట. అప్పుడు ఆమ్లెట్ అనేది చాలా చాలా టేస్ట్ వస్తుందన్నమాట. అసలు అమ్మమ్మ చేతి ఆమ్లెట్ నిజంగా నాకు చాలా గుర్తొస్తుందండి. ఇదిగోండి ఇలా కలిపేసేసుకొని దీన్ని మనం బాగా స్మాష్ చేసుకోవాలన్నమాట. బాగా మెత్తగా పిసుక్కోవాలి. ఎంతైనా అండి పాతకాలపు వంటలేనండి. వాటి టేస్టు ఇప్పుడు మనం ఎన్ని మసాలాలు వేసినా ఎంత టేస్ట్గా ఉండినా ఆ రోజు పాతకాలం నాటి వంటల టేస్ట్ అయితే రావండి. ఇది నేను 100% గట్టిగా చెప్తాను నేను. ఎందుకంటే అసలు అమ్మో ఆ వంటలు మనం చేయలేము, మనకు రావు, అలాగే ఆ టేస్ట్ రాదండి మెయిన్. అసలు నేను నిజంగా చెప్తున్నాను, చాలా చాలా మిస్ అవుతున్నాను నేను అమ్మమ్మ వంటల్ని. చాలా బాగా చేసేది అమ్మమ్మ వంటలు. అమ్మమ్మ దోసకాయ అలాగే మన బోటి ఉండేది, అసలు కర్రీ అయితే ఎక్సలెంట్ అండి. బాగా మెత్తగా పిసుకుందామండి దీన్ని. ఓకే అండి, బాగా మెత్తగా పిసికేసానండి. దీన్ని మనం ఒక 10-15 నిమిషాల పాటు ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందామండి. కొంచెం రెస్ట్ ఇద్దాము. ఆ ఉప్పు, పసుపు, కారం అంతా ఉల్లిపాయ ముక్కలకి, పచ్చిమిరపకాయ ముక్కలకి పట్టి టేస్ట్ అనేది ఇంకా రెట్టింపు అవుతుందన్నమాట. కొంచెంసేపు దీనికి రెస్ట్ ఇచ్చేద్దాం మనం. ఓకేనా? సో ఓకే అండి, దీనికి ఒక అరగంట రెస్ట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు నేను చక్కగా కలిపేస్తాను. ఎగ్స్ అనేవి దీంట్లో వేసేసుకుందాము. 2 ఎగ్స్ అనమాట అండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలు, అలాగే ఉల్లిపాయ చక్కగా మెత్తగా సన్నగా చాలా సన్నగా చాప్ చేసేసుకొని ఒక స్పూన్ తీసుకుందాము. ఓకేనా?
తీసేసుకొని ఇప్పుడు దీన్ని బాగా బీట్ చేసుకుందామండి. చేత్తో కలపాలి అసలు లెక్క. నేను ఫ్రెష్ అయిపోయాను కాబట్టి ఇప్పుడు దీన్ని ఇలా కలుపుతూ ఉండాలండి బాగా. ఈలోపు మనం ఏం చేద్దామంటే స్టవ్ అయితే వెలిగించేసుకుందాము. స్టవ్ వెలిగించేసుకొని బాండీ పెట్టేసేసుకొని ఆయిల్ వేసేసుకుందాము. ఇది ఇక్కడ వేడవుతూ ఉంటుంది, మనకు అక్కడది చక్కగా కలిపేస్తూ ఉంటాను నేను. మరీ ఎక్కువ వేసుకోవద్దు, అలాగని మరీ తక్కువ వేసుకోవద్దండి. చూసి మన ఆమ్లెట్కి సరిపడా వేసుకోండి, ఓకేనా. ఇప్పుడు ఇది మనం అది అక్కడ ఆయిల్ వేడవుతూ ఉంటుంది, ఇక్కడ ఇది మనం బాగా కలిపేసేసుకుందాము. ఆమ్లెట్ ఇదే కదా అండి, దీనికి మీరు ఫుల్ వీడియో చేయాలా, మాకు రాదా ఆమ్లెట్ అని చెప్పేసి అనుకుంటారేమో. నేను చేసిన విధంగా మీరు ఒకసారి ట్రై చేసి వేసుకొని టేస్ట్ ఎలా ఉందో నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి. చాలా చాలా బాగుంటుంది. ఇంకంతేనండి, ఇక దీంట్లో మనం వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమీ లేవన్నమాట. ఉప్పు, పసుపు, కారము, అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అంతేనండి. ఏమీ వద్దు అసలు. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. మా అమ్మమ్మ స్పెషల్ అనమాట ఇది. ఎంత బీట్ చేసుకుంటే మనకి అంత ఫ్లఫీ అలాగా వస్తుందన్నమాట ఆమ్లెట్ అయితే. అసలు అమ్మమ్మ వేసినట్టు నేను వేయలేనండి, అది వేరే విషయము. అమ్మమ్మ వేసినట్టు నా వల్ల కాదు, అంటే అమ్మమ్మలాగా నేను ట్రై చేస్తున్నా. అది ఆయిల్ కాలిన తర్వాత మనం చక్కగా ఈ ఆమ్లెట్ మిశ్రమాన్ని మనం దాంట్లో వేసేసుకుందాం, ఓకేనా. ఈ లోపల బీట్ చేస్తాను నేను. ఓకే అండి, ఆయిల్ హీట్ ఎక్కిందనమాట. ఇప్పుడు మనం చక్కగా ఆమ్లెట్ అయితే వేసేసుకుందామండి. వేసి అసలు మీరు స్ప్రెడ్ చేయొద్దండి, అలాగే ఉంచేసేయాలి. అంటే మరీ స్ప్రెడ్ చేయకూడదండి, జస్ట్ కొంచెం సైడ్లకి చేసుకుందాము ఇట్లాగా. ఇప్పుడు మనం సిమ్ చేసేసుకుందామండి. సిమ్ చేసేసుకొని మూత పెట్టేసేసుకోవాలండి. ఇలా సిమ్లో మగ్గితే టేస్ట్ వేరే లెవెల్ ఉంటుందన్నమాట, ఓకేనా. ఇప్పుడైతే మనం సిమ్లో పెట్టేసేసుకున్నాము. ఇదైతే ఇప్పుడు మనం వేగనిద్దాం కొంతసేపు, ఓకే. చూసేసుకుందామా ఒకసారి. వావ్, చూసారా ఎలా పొంగిందోనండి. ఇప్పుడు మనం దీన్ని టర్న్ చేసుకుందాము. ఆహా, బా అదిరిపోయిందండి, అంతే. ఇప్పుడు ఇటు కూడా మనం సిమ్లో మగ్గనిద్దాం కొంతసేపు, ఓకేనా. ఇది మగ్గుతుందండి. మగ్గే లోపల మనం ఏం చేద్దామంటే, ఈ లోపల మన పెద్దోడికి నేను చక్కగా రైస్ అయితే పెట్టేస్తాను, ఓకేనా. రైస్ పెట్టేసేసి దొండకాయ ఎప్పుడైతే వేసానండి, అలాగే మామిడికాయ చట్నీ, వాడికి చాలా ఇష్టమైన ఫేవరెట్ అనమాట ఇది, ఓకే. అలాగే ఇదిగోండి దొండకాయ వేపుడైతే వేసాను. ఏమంటాడు మరి, దొండకాయ వేపుడు కూడా వేసేసేది. చక్కగా ఆమ్లెట్ అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేద్దామండి. ఇదిగోండి దొండకాయ వేపుడు, మామిడికాయ చట్నీ అనమాట. చాలా చాలా ఇష్టం వాడికి. ఇప్పుడు మనం స్టవ్ అయితే బంద్ చేసేసుకొని ఈ ఆమ్లెట్ని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారా అసలు ఆమ్లెట్ ఎంత బాగా వచ్చిందోనండి. ఇంత సేమ్ ఇలాగే వేసేదండి అమ్మమ్మ కూడా, అద్దరిపోయేదన్నమాట టేస్ట్ అయితే. ఇప్పుడు ఈ రెండు చక్కగా మా పెద్దడికి అయితే తీసుకెళ్ళి ఇచ్చేస్తాను, చక్కగా తినేస్తాడు వాడు. సో ఓకేనా అండి, ఓకేనా. ఇదండి ఈరోజు వీడియో అయితే. ఈ ఎగ్ ఆమ్లెట్ మీకు ఎలా అనిపించింది ఏంటని తప్పకుండా నాకు కమెంట్ అయితే చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, అంతవరకు బాయ్ బాయ్ అండి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. గుడ్ నైట్.